హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ పాపది అన్న ప్రశ్న అని చెప్పేసి నిన్నటి వీడియోలో అయితే షేర్ చేశాను కదండి. పార్ట్ 1లో అయితే మా అక్క బావ ఇద్దరూ కలిసి చేసినటువంటి పూజ వీడియోని అయితే షేర్ చేశాను. ఈ పార్ట్ 2 అయితే షేర్ చేస్తానని చెప్పాను కదండి. ఈ పార్ట్ 2లో మా బుడ్డమ్మాయి కన్న ప్రశ్న ఎలా జరిగింది, ఏ వస్తువు పట్టుకుంది అనేది అయితే వీడియోలో షేర్ చేస్తున్నాను, చూసేయండి. చూడండి, సింపుల్గా అయితే ఇలా డెకరేషన్ అయితే చేసామండి. కొన్ని రకాల కాయలు, అలాగే పువ్వులు, డబ్బులు, గాజులు, బంగారం, వెండి, అదే విధంగా బుక్కు, పెన్ను, ఇలా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నామండి. ఇలా వెండి గిన్నెలో అయితే పరమాన్నము, అలాగే వెండి గ్లాసులో వాటర్ పోసి స్పూన్ అయితే వేసాము. ఇప్పుడు బుడ్డమ్మాయిని అయితే మా అక్క బావ ఇద్దరు కలిసి అయితే ఇక్కడ పడుకోబెడుతున్నారండి. ఏం పట్టుకుంటుందా అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. చూడండి, ఏం పట్టుకుందో మీరు కూడా చూడండి. ఇక్కడ పడుకోబెట్టిన తర్వాత అయితే చాలాసేపటి దాకా అలాగే చూస్తూ ఉందండి. ఏంటా ఇవి అని చెప్పేసి కొత్తగా చూస్తున్నట్టు ఉంది. చూడండి, ఇలా చాలాసేపు దాకా చూసి ఫస్ట్ అయితే బంగారం అయితే పట్టుకుందండి మా బుడ్డమ్మాయి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే బంగారం అయితే పట్టుకుందండి. ఇలా బంగారం పట్టుకుని తన వైపుకి అయితే లాగేసుకుందండి. చైను, గాజులు అయితే చూడండి, మా బుడ్డమ్మాయి బంగారం పట్టుకుందండి ఫస్ట్ అయితే. మీ పిల్లలు అన్నప్రశ్న వేడుక అప్పుడు ఫస్ట్ ఏం పట్టుకున్నారో నా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇలా బంగారం పట్టుకున్న తర్వాత మా బావ అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అయ్యగారు అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించి మళ్ళీ రెండోసారి పడుకోబెట్టమని చెప్పారండి. చూడండి, రెండోసారి మళ్ళీ పడుకోబెట్టాము. రెండోసారి పడుకోబెడితే బుక్ అయితే పట్టుకుందండి. చూడండి, ఇక్కడ శివుడి బొమ్మ వేసి ఉంది కదండి, ఇది శివుడికి సంబంధించిన బుక్ అండి. ఆ బుక్ అయితే పట్టుకుంది. ఇలా బుక్ పట్టుకొని మా అందరికెళ్ళి చూస్తూ ఉందండి. ఇలా బుక్ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం పట్టుకుందో కూడా చూసేయండి. చూడండి, మా బుడ్డమ్మాయి అయితే ఫస్ట్ బంగారం పట్టుకుంది, తర్వాత శివుడి బుక్ అయితే పట్టుకుందండి. మూడోసారి అయితే ఇదిగోండి మా బావ చేతిలో బొమ్మ ఉంది కదండి, ఆ బొమ్మ అయితే పట్టుకునిద్దేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. మా బుడ్డదానికి ఆ బొమ్మ అయితే చాలా ఇష్టం అండి. ఆ బొమ్మ తన చేతిలో నుంచి ఒకవేళ ఎవరైనా తీసుకుంటే కనుక ఏడ్చేసిద్దండి. తిరిగి ఆ బొమ్మ ఇచ్చే వరకు కూడా అస్సలు ఆగదు. ఆ బొమ్మే పట్టుకొనిద్ది అనుకున్నాము, కానీ పట్టుకోలేదు. మూడోసారి మళ్ళీ పడుకోబెట్టారండి. మూడోసారి ఏం పట్టుకొనిద్దా అని చెప్పి చూస్తుంటే చూడండి ఎలా చూస్తుందో. ఇక్కడ అన్నీ ఉండేసరికి అట్లే చూస్తూ ఉంది. మా అక్క ఏమో ఇంకో డబ్బులు పట్టుకో అని అంటుంది. మా బావ ఏమో ఇంగోర బుడ్డి బొమ్మ అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ అటు చూసి ఇటు చూసి పువ్వులైతే పట్టుకుందండి. మా బొడ్డమ్మాయి ఫస్ట్ బంగారం, రెండోసారి ఏమో బుక్కు, మూడోసారి పువ్వులైతే పట్టుకుందండి. ఇలా మా బుడ్డమ్మాయి ఈ 3 అయితే పట్టుకుంది. తర్వాత అయితే మా మమ్మీ, మా డాడీ, అలాగే మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా అక్క, బావ, నేను, వచ్చిన చుట్టాలందరం కూడా పరమాన్నం అయితే పెట్టామండి. మాకైతే ఇలా వెండి గిన్నెలో అయితే పరమాన్నాన్ని పెట్టి ఉంగరంతో అయితే పరమాన్నాన్ని అయితే తినిపిస్తారండి. అలాగే వెండి గ్లాస్లో వాటర్ని పోసి స్పూన్తో అయితే తాపిస్తారు. ఇలా ఎలా జరిగిందా అనేది కూడా వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి.
చూడండి మా అక్క వాళ్ళ పాపదైతే అన్నప్రాసన అయితే ఇలా అయితే జరిగిందండి. ఫస్ట్ అయితే బంగారము, ఆ తర్వాత అయితే బుక్కు, ఆ తర్వాత పువ్వులైతే పట్టుకుందండి. ఇలా మేమందరం కూడా అన్నమైతే ముట్టించాము. చూడండి మా బుడ్డమ్మాయికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మా బుడ్డమ్మాయి ఎప్పుడూ కూడా ఇలాగే నవ్వుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ అనేవి మా బుడ్డమ్మాయికి అందిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.